హాయ్ అండి. ఈ వీడియోలో మనం పిల్లలకి ఏ విధంగా పెడితే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్‌గా తింటారు అనే దానిపై ఒక అవగాహన కోసం ఈ వీడియో చేశానండి. అయితే ఈరోజు యాక్చువల్లీ ఇడ్లీ చేశాను. ఇడ్లీలో ఏంటి అంటే ఒకటి కొబ్బరి చట్నీ చేశాను, ఇంకొకటి పల్లీ చట్నీ చేశాను. మా బాబు పల్లీ చట్నీ తింటాడు. మా బాబు, మా వారు ఇద్దరూ పల్లీ చట్నీ తింటారు. నేను, మా పాప కొబ్బరి చట్నీ ఇష్టంగా తింటాము. అందుకని ఇప్పుడు ఒకటే చేసి చేతులు దులుపుకుంటే వాళ్ళిద్దరే తింటారు. ఓకే, నా మాట పక్కన పెట్టండి, నేను ఏదున్నా తినేస్తాను ఆఫ్‌కోర్స్. కానీ మా పాప ఉంది చూడండి, తను స్కిప్ చేసేస్తుంది బ్రేక్‌ఫాస్ట్. అంటే ఏదో తిన్నానా లేదా అన్నట్టు. అలా కాకుండా మనం కొద్దిగా ఓపిక తెచ్చుకొని సింపుల్‌గా పిల్లలు తినే విధంగా మనం బ్రేక్‌ఫాస్ట్‌లో చట్నీ గాని చేస్తే పిల్లలు ఇష్టంగా మనం పెట్టిన టిఫిన్ అంతా తింటారు. ఇదే ఎందుకు ఈరోజు ఈ వీడియో పెడుతున్నానంటే, రాబోతున్నది వేసవికాలం. ఇప్పటికే ఎండలు చాలా ముదిరిపోతున్నాయి. ఈ టైంలో మనం బ్రేక్‌ఫాస్ట్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. బ్రేక్‌ఫాస్టే రోజంతా ఎనర్జీని ఇస్తుంది. అందుకని మనం మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ పిల్లలు మనం పెట్టిన బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా కావచ్చు, పెరుగన్నమైనా కావచ్చు, కానీ వాళ్ళు మనం పెట్టింది మొత్తం తినేటట్టు చూసుకోవాలి. ఇష్టంగా తినాలి. వాళ్ళకి మనం కూడాను మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ ఎనర్జెటిక్ ఫుడ్నే ప్రొవైడ్ చేయగలగాలి. నెక్స్ట్ మా పిల్లలైతే గవర్నమెంట్ స్కూల్లో చదవటం వల్ల వాళ్ళకి ఆఫ్టర్నూన్ మేము బాక్స్ పెట్టడం అవ్వదు. అక్కడ స్కూల్లోనే పెడతారు. అంటే అక్కడ ఏం తింటున్నారో తెలియదు. మా చేతిలో ఉంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, నైట్ డిన్నర్. అందుకని ఈ 2 టైమ్స్లో మంచి ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. నేనైతే మాత్రం చట్నీతో ఇడ్లీ తింటాను. ఇడ్లీతో చట్నీ మాత్రం తినను. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.